అందరికీ నమస్కారం. నా పేరు మొగుల శ్రీనివాస్, వెలుగొండ మాజీ జడ్పీటీసీ. మొన్న మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మూసీ నది సుందరీకరణ పేరు మీద పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తున్న సందర్భంగా నల్లగొండ జిల్లా ప్రజల మీద, మూసీ నది తీర ప్రాంత ప్రజల మీద తను చూపించిన ప్రేమకు నిజంగా నాకు చాలా ఆశ్చర్యం వేసింది. తను అంటాడు, మనం హైదరాబాదు రంగారెడ్డి ప్రాంత మన మూసీ నిర్వాసితుల గురించి ఆలోచిస్తున్నాం, కానీ అత్యంత దయనీయమైన పరిస్థితిలో బతుకుతున్నటువంటి నల్లగొండ జిల్లా మూసీ పరిహాక ప్రాంత ప్రజల స్థితిగతుల గురించి మనం ఆలోచించట్లేదని చెప్పేసి తను చాలా బాధతోటి, చాలా ఆవేదనతోటి మాట్లాడినప్పుడు నిజంగా మన నల్లగొండ జిల్లా ప్రజల మీద ముఖ్యమంత్రి గారికి ఇంత ప్రేమ ఉందా అనిపించింది. కానీ ఆచరణ చూస్తేనే అట్లా అనిపిస్తలేదు. ఆచరణ చూస్తేనే అసలు ఆయన మూసీ సుందరీకరణ చేస్తున్నాడా, మూసీ ప్రక్షాళన, మూసీ పునరుజ్జీవమా, ఏది చేస్తున్నాడో అర్థం కాని పరిస్థితి. ఇవాళ ఆయన చెప్పిందని వాస్తవాలే. ఇవాళ 1990లోనే ఈ ప్రాంతానికి పర్యావరణ శాస్త్రవేత్త ప్రొఫెసర్ పురుషోత్తం రెడ్డి సార్ ఈ ప్రాంతాన్ని పర్యటించడం చాలా స్పష్టంగా చెప్పాడు. మనం పటం చెరువు కానీ లేకపోతే హైదరాబాద్లో ఉన్నటువంటి పరిశ్రమల వ్యర్థాలు, అత్యంత భయంకరమైనటువంటి పాదరసము, లెడ్, సీసం లాంటి ఈ అత్యంత ప్రమాదకరమైన రసాయన నీళ్ళలా కలుస్తుంది. దీనివల్ల ఈ ప్రాంత ప్రజలు బతికేటువంటి పరిస్థితి లేదు. భవిష్యత్తులో మనుషులు జీవించలేని ప్రాంతంగా మారబోతుందని చెప్పేసి WHO వాళ్ళు చెప్పినప్పుడు నిజంగా గుండెలు వచ్చిపోయినాయి. ఎందుకంటే నేను ఈ ప్రాంతవాసినే, ఈ మూసీ నది తీరంలో నేను పుట్టి పెరిగినోని. మా ఒలిగొండ మండలం నాగారం మా సొంత ఊరు. నిజంగా మా బాల్యాన్ని గుర్తు చేసుకుంటే మాకు మూసీ నది గుర్తొస్తుంది. మూసీ నదిని గుర్తు చేసుకుంటే మాకు బాల్యం గుర్తొస్తుంది. మాకు మూసీ నది కన్న తల్లి లాంటిది. 24 గంటల పాటు మూసీ నదిలోనే ఉన్నాం. మాకు ఈత నేర్పింది మూసీ నది, చేపలు పట్ట నేర్పింది మూసీ నది, ఊరందరి ఊరుమ్మడి అవసరాలు నేను కూడా తీర్చింది ఈ మూసీ నది. ఎంతోమందికి అన్ని కులాలకు, సబ్బండ జాతులకు జీవనోపాధినిచ్చింది ఈ మూసీ నది కదా. సాగులో పోతే సస్తే వచ్చి దినాలకు కూడా ఈ మూసీ నదిని స్నానాలు చేస్తున్నాం. అందరి అవసరాలు తీరేది. అట్లాంటి మూసీ నది నిజంగా మా కండ్ల ముంగట్నే 85 నుంచి 90 కాలంలోనే మొత్తంగా ఒక మురికి కూపంగా మార్చింది మూసీ నది. మొత్తం సర్వనాశనం చేసింది. దీనికి ముమ్మాటికి కారణం ఆ రోజు కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలే ముమ్మాటికి కారణం. మాకు చాలా బాధ అయింది. నిజంగా మనం ఓట్లు వేసి గెలిపిస్తున్న మన పాలకులకు ఈ మూసీ నదిని బాగు చేయాలని చిత్తశుద్ధి లేదు కదా. మా పర్యావరణ శాస్త్రవేత్త పురుషోత్తం రెడ్డి గారు చెప్పినప్పుడు అనిపించింది, మా కళ్ళ ముంగట ఒక జీవనది ఒక నిర్జీవంగా మారిపోయింది కదా, మురికి కూపంగా మారిపోయింది కదా, విషతుల్యంగా మారిపోయింది కదా అనుకున్న కాలకుట విషయాన్ని చెబుతుంది కదా అనుకున్నప్పుడు గుండెలు ఊసిపోయినాయి. మా తల్లిని మాకు కాకుండా దూరం చేసింది కదా బాధ అనిపించింది. ఇవాళ ముఖ్యమంత్రి గారికి నిజమే మా నల్లగొండ జిల్లా ప్రజల మీద, మూసీ నదీ తీర ప్రాంత ప్రజల మీద ఇంత ప్రేమని ప్రకటిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉన్నది. ముఖ్యమంత్రి గారు మీరు ఆలోచన చేయాల్సింది ఏది? మీరే అంటున్నారు కదా నదులలో నాగరికత వెలిసిందని, నదీ తీర ప్రాంతంలోనే అభివృద్ధి జరిగిందని మీరే అంటున్నారు కదా. ఇవాళ అభివృద్ధి విధ్వంసం అయిపోయింది ఈ నదీ తీర ప్రాంతం మొత్తం కూడా. అకస్మాత్తుగా ఒకే రోజు చేపలు మొత్తం చచ్చిపోతాయి. గంగపుత్రులకు ఉపాధి లేకుండా పోయింది. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి గౌడన్నలకు వాళ్ళకు గీసిన కళ్ళు తాగేటోళ్ళు లేని పరిస్థితి వచ్చింది. ఇక్కడ రైతులను పండించినటువంటి ఉత్పత్తులు లేదు, కూరగాయలు కానీ లేకపోతే ధాన్యం కానీ మార్కెట్ అయ్యేటువంటి పరిస్థితి లేదు. ఒక దగ్గర చూసుకుంటే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ మొత్తం చిన్నాభిన్నమైంది కదా. ముఖ్యమంత్రి గారు మీరు ఆలోచన చేయాల్సింది ఏంది? ముందుగా గ్రామీణ ఆర్థిక వ్యవస్థని బలోపేతం చేయాలంటే ఫస్ట్ నువ్వు ఆలోచన చేయాల్సింది ఎక్కడ? నల్లగొండ జిల్లాకు రావాలి కదా. నల్లగొండ జిల్లా రైతులు ఏం కోరుకుంటారో అడగాలి కదా. ఎట్లా మూసినది నాశనమైందో తెలుసుకోవాలి కదా. దీన్ని ఎట్లయితే బాగైతుందో ఆలోచన చేయాలి కదా. నువ్వు చేయాల్సిన పని అది కదా ముఖ్యమంత్రి గారు. అది వదిలిపెట్టేసి కేవలం హైదరాబాద్ 56 కిలోమీటర్ల పరిధిలో మూసీ నదికి ఇరువైపులా భూసేకరణ చేసి పేదల ఇండ్లు కూల్చి అక్కడ నువ్వు ఎక్కడో నైట్ ఎకానమీ డెవలప్ చేస్తానని మాట్లాడుతున్నావు ముఖ్యమంత్రి గారు. నువ్వు చేయాల్సింది ఎక్కడ? నువ్వు చేయాల్సింది గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బాగు చేయాలి, ఊర్లలో బాగు చేయాలి. ముఖ్యమంత్రి గారు మీకు తెలుసా అసలు? ముఖ్యమంత్రి గారు నది ఎట్లా ఉండాలి? నదిని పునరుజ్జీవం చేయడం అంటే ఈ నదిలో ఉన్నట్టు అన్ని జీవాలు కూడా బతకాలి కదా. ఎన్ని రకాల చేప జాతులు ఉండేది తెలుసా ముఖ్యమంత్రి గారు? ఆ రోజులలో బుడ్డవరకలు ఉండేది, పరకలు ఉండేది, కొంగంకు చేపలు ఉండేది, ఉష్కదంతులు ఉండేది, కంశలు ఉండేది, కొరమట్లు ఉండేది, పాపర్లు ఉండేది, ఓల్కసత్తలు ఉండేది. ఇట్లా చెప్పుకుంటూ పోతే ఎన్ని రకాల చేప, ఆల్గలు ఉండేది. అన్ని రకాల చేప జాతులు వీళ్ళు అంతరించిపోయినాయి కదా. జాతులు నిర్వీర్యమైపోయినాయి కదా. నువ్వు చేయాల్సింది మళ్ళీ పునరుజ్జీవింపజేసి జాతులను అన్ని రకాల చేప జాతులు బతికేటట్టు చేయాలి కదా. అది చేస్తే కదా ఇక్కడ గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అయ్యేది. అది వదిలిపెట్టేసి ఏమనంటే నువ్వు అనుకున్నదేమో ఒకటి, మళ్ళీ నల్లగొండ జిల్లాకు వచ్చేసి నల్లగొండ జిల్లా ప్రజల్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తావు.
నువ్వు గాంధీ సరోవరం పేరు మీద ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఇళ్ళు కూల్చడం ద్వారా ఈ నల్లగొండ జిల్లా రైతులకు ఏ రకంగా మేలు జరుగుతుందో నువ్వు చెప్పాలి కదా. ఈ నది ఎట్లా శుద్ధి అవుతుందో నువ్వు చెప్పాలి కదా. మా నల్లగొండ జిల్లా పేరు చెప్పి ఆ పేదల ఉసురు ఎందుకు తీస్తున్నావు? పేదల ఇళ్ళు ఎందుకు కూలుస్తున్నావు? దాని వెనుక ఉన్న ఎజెండా ఏంది? నువ్వు చేయాల్సింది ఏంది? మళ్ళీ మూసి నదిని బాగు చేయాలంటే ఏం చేస్తే బాగుంటుందో దానికి సంబంధించి ప్రణాళిక లేదు, అది కదా నువ్వు చెప్పాల్సింది. రసాయన వ్యర్థాలు రాకుండా కదా చూడాల్సింది. రసాయన వ్యర్థాలు రాకుండా చూడాలి. హైదరాబాద్ వస్తున్న మురికిని మొత్తం రాకుండా చూడాలి. గోదావరి నది నీళ్ళతో మొత్తం కూడా నింపాలి. ఏం చేస్తావు అది కదా ఆలోచన చేయాల్సింది. ఇక్కడ ప్రజలతో ఆలోచించాలి, శాస్త్రవేత్తలతో ఆలోచించాలి, అందరితో ఆలోచించి పూర్తి స్థాయిలో మళ్ళొక్కసారి పునర్వినియోగిస్తే అప్పుడు నువ్వు చరిత్రలో నువ్వు నిలిచిపోతావు. కానీ నీకు ఆలోచన ఉందని మేము అనుకుంటలేము. ముఖ్యమంత్రి గారు సంవత్సరాల కాలంగా 150,000 కోట్ల రూపాయలతో మూసీ నదిని మొత్తం కూడా మరి ప్రక్షాళన చేస్తా పేరు మీద నువ్వు చేస్తున్నది ఏందో మాకు అందరికి అర్థమవుతున్నది. కేవలం హైదరాబాదు మూసీ నదికి ఇరువైపులా 56 కిలోమీటర్ల పరిధిలో ఆ ఉన్న వేలాది ఎకరాల భూమిని మొత్తం కూడా నువ్వు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయాలి. ఆ భూములన్నీ కూడా కార్పొరేట్లకు కప్పు చెప్పాలని ఆలోచన. నువ్వు చెప్పండి ముఖ్యమంత్రి గారు. నువ్వు అంటున్నావు బఫర్ జోన్లో ఏది ఉండదని సుప్రీంకోర్టు చెప్పింది. బఫర్ జోన్లో ఉన్నటువంటి ఇల్లు మొత్తం కూలగొడతామని. నదులకు బఫర్ జోన్లు ఉండవు, ఎఫ్టీఎల్ ఉండవు. అయినా నువ్వు అంటున్నావు. కానీ అక్కడే నువ్వేం చేస్తున్నావు? బఫర్ జోన్లో ఉండొద్దు కాబట్టి తొలగిస్తున్నా అంటున్నావు. అక్కడ నువ్వేం చేస్తున్నావు? మళ్ళీ పెద్ద పెద్ద మాల్స్ కడతా అంటున్నావు, హోటల్స్ కడతా అంటున్నావు, నైట్ ఎకానమీ డెవలప్ చేస్తా అంటున్నావు. నిరుద్యోగ యువతరానికి కూరగాయలు అమ్ముకోవడానికి, కూరగాయలు తెచ్చుకోవడానికి, లేకపోతే ఏదో రకాల ఉపాధి అవకాశాలు పెంచుతూ అంటున్నావు. నువ్వు నిజంగా నీకు చిత్తశుద్ధి ఉన్నట్టయితే విధ్వంసమైపోయినటువంటి నల్లగొండ జిల్లా ప్రాంతం మూసీ నది తీర ప్రాంత ప్రజల బతుకులు బాగు చేయాలంటే, ఇక్కడ ఆర్థిక వ్యవస్థ బాగు చేయాలంటే మూసీ నదిని పూర్వపు స్థితికి ఎట్లా తీసుకురావాలో నువ్వు చెప్పాల్సిన అవసరం ఉంది. ఏం చేయాలనో శాస్త్రవేత్తలతో చర్చించాల్సిన అవసరం ఉంది. ఏం చేయాలనో ఈ ప్రాంత ప్రజలతోటి, రైతులతోటి చర్చించాల్సిన అవసరం ఉంది. మా కళ్ళ ముంగట నదికి నది మా నుంచి దూరం అయిపోయింది. కన్న తల్లి లాంటి మా నది మాకు దూరం అయిపోయింది. వాళ్ళ నది ఎక్కడనే ఉంది, కానీ ఆ నదిలోకి కనీసం దిగి కాలు కూడా కొన్ని పరిస్థితులకు తీసుకుపోయారు మీరు. ఈ ప్రాంత ప్రజల మీదనే తల్లే పిల్లలకు విషాన్ని చెమ్మినట్టుగా కాలకూట విషయాన్ని మా మూసీ నది తీర ప్రాంత ప్రజల మీద చెందుతున్న పరిస్థితి. ఈ పరిస్థితి పోవాలంటే నీకు చిత్తశుద్ధి ఉంటే దానికి సంబంధించి నువ్వు నల్లగొండ జిల్లా ప్రజలతో చర్చించు. కానీ నల్లగొండ జిల్లా ప్రజల భుజాల మీద తుపాకులు పెట్టి నువ్వు హైదరాబాద్లో ఉన్నటువంటి తీర ప్రాంత ప్రజల మీదని కాల్చొద్దు అని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నావు. నీకు నిజంగా చిత్తశుద్ధి ఉందని మేము అనుకుంటలేము. మాకు అనుమానం వస్తున్నది. పీపీటీ ఇస్తుంటే మా ఎమ్మెల్యే కుమ్మం అనిల్ రెడ్డి గారు కానీ మా మంత్రి కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు ఇద్దరు చాలా జాగ్రత్తగా వింటున్నారు. ఏదో అద్భుతాలు వింటున్నట్టుగా, అద్భుతాలు మొత్తంగా అసలు నిజంగా తెలియని విషయాలన్నీ తెలుసుకుంటున్నట్టుగా. నిజమే వాళ్ళకేం తెలియదు అనుకుంటున్నా నాకు అనిపిస్తున్నది. వాళ్ళు నిజమే తెలియదు అనిపిస్తున్నది నాకు. మీకేమైనా అర్థమైందా? ఈ మూసీ నది ఏమైనా రేవంత్ రెడ్డి గారు బాగు చేయబోతున్నారా? పూర్వస్థితికి తీసుకురాబోతున్నాడా? మంత్రి గారు, ఎమ్మెల్యే గారు మీకేమైనా అర్థమైందా? మీరు చెప్పాలి. కేవలం నల్లగొండ జిల్లా ప్రజల్ని బూచిగా చూపించి హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయాలి, మూసీ నది పేరు మీద పెద్ద ఎత్తున మూటలు వెనకేసుకోవాలన్న ఆలోచన తప్ప ఇంకో ఆలోచన ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి లేదు అని ఈ సందర్భంగా అర్థం చేసుకుంటూ నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే ఖచ్చితంగా ఈ ప్రాంత రైతులతోటి, ప్రజలతో చర్చించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. దీన్ని అడ్డం పెట్టుకొని మీరు దోసుకుందాం అనుకుంటూ మాత్రం ఖచ్చితంగా తెలంగాణ సమాజం ఊరుకోదని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తున్నాం.